అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి మన అమ్మమ్మల కాలం నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఈ తాటి బూరెలనైతే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఈ తాటి బూరెలు అయితే చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తాటి బూరెలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ 2 తాటిపళ్ళు అయితే తీసుకున్నానండి. ఈ తాటిపళ్ళను తీసుకునేటప్పుడు మంచివే తీసుకోండి, ఎందుకంటే పురుగులు ఉండొచ్చు. ఇక్కడ చూసారా, ఈ తాటిపళ్ళని ఇలా ఒక్కసారి అయితే ఇలా కొట్టండి. అప్పుడు మనకి లూజ్ అవుతుందండి, కొంచెం తాటిపండు అయితే మెత్తబడుతుంది. తర్వాత ఈ పైన ఉన్నటువంటి పీల్ అంతటిని తీసుకోవాలి. ఇలా తొక్కు తీస్తే వచ్చేస్తుందండి చక్కగా. మొత్తం తాటిపండు చుట్టూ ఉన్నటువంటి తొక్కునంతటిని చక్కగా తీసేయాలి. ఇదిగో చూసారా, ఈ విధంగా అయితే మొత్తం ఇలా తీసేయాలి. నేను ఇక్కడ 2 పళ్ళకి కూడా చక్కగా తొక్కంతా తీసానండి. ఇదిగో చూసారా, ఒక్కొక్క కాయకి 3 టెంకలు అయితే వచ్చాయి నాకు. ఇదిగోనండి, ఈ కాయ అయితే నీట్గా ఉంది, బాగుందండి. ఈ కాయ రెండవ కాయ చూపిస్తున్నాను చూసారా, పురుగులు ఎలా వచ్చాయో. నేను ఇక్కడ ఒక కాయ యూజ్ చేశానండి, ఒక తాటిపండు మాత్రమే. అంటే 3 టెంకలు యూజ్ చేశాను అంతే. ఎందుకంటే రెండవది మీరు చూసారు కదా, పురుగులు ఉన్నాయి, పక్కగా తీసేసానండి. ఇప్పుడు చక్కగా దీన్ని కొద్దిగా వాటర్ రాస్తూ ఇలా స్మాష్ చేసినట్టు చేయాలండి. తర్వాత క్యారెట్ తురుముతాం కదండి, దాంతో అయితే నేను ఇక్కడ పేసం తీసుకున్నాను. మీ దగ్గర జల్లెడ ఏదైనా ఉంటే దాంతో కూడా తీసుకోవచ్చండి. చిల్లి జల్లెడ ఉంటుంది కదండి, మనం బియ్యం జల్లించుకుంటాం కదా, దాంతో అయినా కూడా పర్లేదు. ఇలా చక్కగా పేసాన్ని అంతటిని కూడా ఇలా తీయాలి. నేను మొత్తం పేసం తీసిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇదిగో చూసారా, తాటి పేసాన్ని ఎలా తీస్తున్నానో. మనకి తాటిపేసం తీసేటప్పుడు ఈగలు కూడా ఎక్కువగానే ముసురుతాయండి, చూసుకోండి. ఇదిగో చూసారా, తాటిపేసం అంతటిని కూడా తీసేసాను. ఇప్పుడు ఒక కప్పుతో కొలుచుకోవాలండి. నాకు ఇక్కడ 1 కప్పు వరకు తాటిపేసం అయితే వచ్చిందండి, ఎందుకంటే ఒకే కాయ తీసాను కదా నేను. ఈ పేసాన్ని అంతటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. మనకి ఒక్కొక్క పేసం అయితే పలుచగా వస్తుందండి. పేసం అయితే బాగుంది, చక్కగా వచ్చింది నాకు. స్వీట్ కూడా ఎక్కువగానే ఉందండి. ఇక ఇందులో ఏ కప్పుతో అయితే పేసాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరిపిండిని అయితే వేసుకున్నానండి. మీరు 2 కప్పులు ఒకేసారి వేసుకోవద్దు, ఫస్ట్ కప్పున్నర వేయండి, ఎందుకంటే పేసాన్ని బట్టి పడుతుందండి. అలాగే 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నానండి. 1/4 కప్పు పంచదార తురుము వేసానండి, ఎందుకంటే మొత్తం బెల్లం వేస్తే మరీ నల్లగా వస్తాయండి బూరెలు మనకి. తర్వాత 1 అరకప్పు కొబ్బరి తురుము వేసుకోండి. తర్వాత 1 అర స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేయండి. అలాగే కొంచెం సాల్ట్ వేయండి. వేసి మొత్తం ఇలా మిక్స్ చేయండి. మీరు బెల్లాన్ని వేసుకునేటప్పుడు స్వీట్ని బట్టి వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే తాటిపండు స్వీట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి అయితే మనకి స్వీట్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేయాలి, వాటర్ అనేది వేయకూడదండి. ఇప్పుడు 1 గంటన్నర పాటు పక్కన పెట్టుకోవాలి, ఎందుకంటే తాటిపండులో కండ్రు అనేది ఉంటుందండి, అంటే చిరుచేదు వస్తుంది మనకి. ఆ చిరుచేదు అనేది పోతుంది. గంటన్నర తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకోండి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ చక్కగా వేడవ్వాలండి. ఆయిల్ వేడయిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నాం కదండి, ఈ పేసాన్ని తీసుకొని ఇదైతే ఒక్కసారి ఇలా మిక్స్ చేయండి. పక్కన కొద్దిగా ఆయిల్ అయితే పెట్టుకోండి. ఆయిల్లో ఇలా చెయ్యి తడుపుకుంటూ ఇలా ఒక్కొక్క బూరిని వేసుకోవాలండి. మనం పునుగులు ఏ విధంగా వేస్తామో అదే విధంగా అయితే ఈ బూరెలను అయితే వేసుకోవాలి. ఇలా గిన్నెకి రాస్తూ వేసుకోండి, బూరెలు చక్కగా వస్తాయి మనకి. మరీ పెద్ద సైజులో అయితే వేసుకోవద్దు, చిన్న సైజులోనే వేసుకోండి. ఇవి వేసుకునేటప్పుడు కూడా స్టవ్ సిమ్లో పెట్టి వేయించండి, లేదంటే మీడియం ఫ్లేమ్ అయినా పెట్టుకోవచ్చు. హైలో మాత్రం పెట్టొద్దండి, ఎందుకంటే మనకి ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి, మధ్యలో వేగవండి. ఇలా మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. మీకు మరికొన్ని వేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి కొద్దిగా కలర్ ఎక్కువగానే రావాలండి, ఎందుకంటే వేగవు సరిగా. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టండి. స్టవ్ కనిపిస్తుందండి, ఫ్లేమ్ చూడండి, సిమ్లోనే పెట్టాను, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగానే కలర్ వచ్చేస్తాయండి.
ఇదే విధంగా మొత్తం బూరెలన్నిటిని చక్కగా వేసుకోవాలి. అటు ఇటు ఇలా తిప్పుకోవాలి. బూరెలు వేసిన వెంటనే మాత్రం గరిటె పెట్టి తిప్పొద్దు. ఒక 2 నిమిషాల తర్వాత రెండో వైపుకైతే టర్న్ చేయండి. మొత్తం ఇలా వేగిన తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూసారా, మరీ నల్లగా ఉన్నవి అనుకోవద్దు, ఈ కలర్లోనే వేయించుకోవాలండి, ఎందుకంటే వేగవు. చక్కగా వేగాయి కదా, వేగినవి ఒక పళ్ళెంలోకి అయితే తీసుకున్నాను. ఇక్కడ నాకు మొత్తం బూరెలన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఆయిల్ కూడా పెద్దగా పీల్చుకోదు. చూసారు కదా, నేను పెట్టడమే చిన్న కళాయి పెట్టాను, ఆయిల్ కూడా ఎక్కువేం వేయలేదండి. ఇక వీటిని ఒక 2 నుంచి 3 గంటల పక్కనైతే పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాత అయితే సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, చాలా సింపుల్ ఈ తాటి బూరెల్ని. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.